వన్ కూలీ ఈజ్ ఈక్వల్ టు 100 భాష. ఈ స్టేట్మెంట్ బాగా పాపులర్ అయింది ఈ మధ్య కాలంలో. సో ఈరోజు వార్ 2 సినిమా రిలీజ్ అయింది. వార్ 2 సినిమా కూడా చూడడం జరిగింది. ఆల్రెడీ మన ఛానల్లో రివ్యూ కూడా పెట్టడం జరిగింది. సో చూడండి, వాళ్ళు ఉంటే చూసేయండి. అండ్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇక కూలీ విషయానికి వస్తే, ఈ సినిమా మీద నేను పర్సనల్ గా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను మామ. ఆ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడానికి ముఖ్యమైన కారణం లోకేష్ కనకరాజ్ గారు. సో ఆయన డైరెక్షన్ సూపర్ ఉంటుంది. ఆయన సినిమాల్లో నాకు బాగా నచ్చిన సినిమాలంటే ఖైదీ, విక్రమ్ అండ్ ఆ తర్వాత మాస్టర్ అన్నమాట. బట్ ఇది సినిమా ఖైదీ, విక్రమ్ రేంజ్ లో ఉందా అంటే లేదు మామ, ఆ రేంజ్ లో అయితే లేదు. ఆయన గత సినిమా లియో రేంజ్ లో అయితే ఉంది. సో అది బాగుంది అని చెప్పలేం, బాగాలేదు అని చెప్పలేం. ఇట్స్ వాచబుల్ మూవీ, బాగానే ఉంది అని చెప్పచ్చు. బట్ అద్భుతమైన సినిమా అయితే కాదు. ఎందుకంటే ఆయన సినిమా వస్తుందంటే మన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం. ఆ ఎక్స్పెక్టేషన్స్ కి అయితే ఈ కూలీ సినిమా అయితే రీచ్ అవ్వలేదని నా పర్సనల్ ఒపీనియన్ మామ. సో సినిమా లెంతీ ఉంది, ల్యాగ్ ఉంది. సో ఈ సినిమాలో చాలా వేరియేషన్స్ అయితే ఉన్నాయి. అంటే లోకేష్ కనకరాజ్ గారి సినిమాలో మనం కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తాం, డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ మేనరిజమ్స్ అవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈ సినిమాలో అంత ఎక్కువ అయితే లేదు. స్టోరీ అయితే ఎక్కువ ఉంది అనిపించింది. సో ఇంకొంచెం, సో వార్ 2 సినిమా లాగే ఈ సినిమాని కూడా ఇంకొంచెం బెటర్ గా తీసుకుంటే బాగుంటుంది నా అభిప్రాయం. సో ఓవరాల్ గా చూడొచ్చు అనమాట. సో ఇంకా యాక్టర్స్ విషయానికి వస్తే, ఈ సినిమాలో చాలా మంది ఉన్నారు. ప్రతి ఇండస్ట్రీ నుంచి మంచి యాక్టర్స్ ఉన్నారనమాట. నాకైతే పర్సనల్ గా బాగా నచ్చింది మలయాళం యాక్టర్ సోబిన్. సూపర్ గా చేశాడు. ఆయన యాక్టింగ్ గానీ, ఆయన క్యారెక్టరైజేషన్ గానీ సూపర్ అనమాట. ఆ తర్వాత మన నాగ్మావ. సో ఇలాంటి క్యారెక్టర్ ఎప్పుడైనా చేశారో లేదో నాకైతే ఎగ్జాక్ట్ తెలియదు. నెగిటివ్ క్యారెక్టర్ ఇక్కడ కొట్టేశాడు అనమాట, సూపర్. సో ఆ తర్వాత వీళ్ళిద్దరి తర్వాత నాకు బాగా నచ్చింది వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు. సో ఇంకా చాలా మంది ఉన్నారు. అమీర్ ఖాన్ గారు సో వేస్టెడ్ అని నా అభిప్రాయం. సో ఏదో ఉన్నారంటే ఉన్నారనమాట. అండ్ ఆ తర్వాత సత్యరాజ్ గారు, ఉపేంద్ర గారు. సో వీళ్ళు ఉన్నంత వరకు పర్లేదు అనిపించారు. అండ్ శృతి హాసన్ గారు ఉన్నారు. ఆవిడ యాక్టింగ్ పరంగా ఓకే, కానీ ఆవిడ గొంతే అని ఉందన్నమాట. సో ఆవిడ ఓన్ డబ్బింగ్ అనమాట. సో చూసినంతసేపు బాగానే ఉంటుంది, కానీ ఆవిడ నోరు దర్శగా బ్యాగ్ అన్నట్టుంది. సో నాకు కొంచెం అటు అనిపించింది. సో ఇంకెవరన్నా డబ్బింగ్ చెప్పుకుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఈవెన్ సలార్ లో కూడా ఆవిడే అనుకుంటా. సో కర్ణ కఠోరంగా ఉంటుంది ఆవిడ వాయిస్. సో ఈ యాక్టర్స్ అందరూ వాళ్ళ రోల్స్ అయితే బాగానే చేశారు. ఇంకా టెక్నికలీ ఈ సినిమాకి పెద్ద ప్లస్ పక్కోడు, అదే అనిరుద్ బీజిఎంస్ మామూలుగా లేవు. నాకు తెలిసి ఈ సినిమా అండ్ రజనీకాంత్ గారి గత సినిమా జైలర్, ఈ రెండు సినిమాల్లో సినిమా పరంగా, యాక్టింగ్ పరంగా బాగున్నా కూడా అంతకు మించి బీజిఎం అయితే బాగా వర్కౌట్ అయింది. జైలర్ లో కానీ, ఈ సినిమాలో కానీ సూపర్ బీజిఎంస్ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బీజిఎం ఇచ్చాడు అనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్. కొన్ని సీన్స్ ఫ్లాట్ గా ఉన్నా కూడా ఆయన బీజిఎంస్ తో కొట్టేశాడు. అండ్ సాంగ్స్ కూడా బాగున్నాయి. ఆల్రెడీ ఒక సాంగ్ అయితే వివత్సంగా వైరల్ అయింది కదా, మోనికా సాంగ్, సూపర్ అనమాట. ఈవెన్ విజువల్లీ కూడా బాగుంది అనమాట. అండ్ ఇంకా సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రొడక్షన్ క్వాలిటీ చాలా అంటే చాలా రిచ్ గా అనిపించింది. విఎఫ్ఎక్స్ కూడా బాగానే ఉన్నాయి. ఎస్పెషలీ రజనీకాంత్ గారి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చూపిస్తుంది అనమాట. అందులో కూడా ఆయన యంగ్ లుక్ లో బాగానే ఉన్నారనిపించింది. అండ్ ఇంకా డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ గారు సో ఓకే అనిపించారు మామ. ఎందుకో ఆయనది నాకు తెలిసినంత వరకు ఆయన కెరీర్ లో డైరెక్షన్ పరంగా ఇది లాస్ట్ లో ఉండొచ్చేమో అని నా అభిప్రాయం. ఎందుకంటే ఆయన సినిమా నుంచి మనం చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం. వేరే డైరెక్టర్ ఎవరైనా ఇలా చేస్తే ఓకే, కానీ లోకేష్ కనకరాజ్ గారు లాంటి డైరెక్టర్ ఇలా చేస్తే కొంచెం అటు అనిపిస్తుంది. అంటే ఏదో వెళ్తుందంటే వెళ్తుంది, కానీ హై మూమెంట్స్ అయితే లేవు మామ. ఆయన సినిమాలో హై మూమెంట్స్ చాలా ఉంటాయి, ఇందులో చాలా తక్కువ ఉన్నాయి అనమాట. సో అది ఈ సినిమాలో మైనస్. సో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్తే మాత్రం బాగానే నచ్చచ్చు. నేనైతే కొంచెం హెవీ ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళా, కొంచెం భారీగా వెళ్ళాను అనమాట. సో ఆ భారీతనం మ్యాచ్ అవ్వలేదు నా అభిప్రాయం. సో ఓవరాల్ గా ఇట్స్ వాచబుల్ మూవీ, చూసేయచ్చు. సో ఇంకా వార్ 2 ఈ రెండు సినిమాల్లో ఏది బాగుందంటే రెండు చూడదగ్గ సినిమాలే బాగుంది, ఒకదానికి కంపారిజన్ లేదు. సో అది వేరే జోనర్, ఇది వేరే జోనర్ అనమాట. సో మీకు ఏ సినిమా ఇష్టమైతే దానికి వెళ్ళిపోవచ్చు. సింపుల్, ఓకే అని చెప్పుకుంటే ఓకే పండగ చేసేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటారు. టాటా.